భూ కబ్జాలపై ఉక్కుపాదం, ఆ దందాలో ఎవరున్నా వదిలేది లేదన్న సీఎం. బాధితులకు న్యాయం చేసేందుకు ఫీల్డ్ సర్వేలు. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యాక్షన్. తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోని కబ్జాదారులపైన చర్యలు. ఫిర్యాదులు, రెవెన్యూ లెక్కల ఆధారంగా ముందుకు. గత సర్కార్ హయాంలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని ఒక్కో పిఎస్లోనే యావరేజ్గా 9 కబ్జా కేసులు. ప్రజావానికి అందిన భూ కబ్జాల ఫిర్యాదుల సంఖ్య 2670. నాకు మొన్న ఒక హోంగార్డ్ వచ్చిండు నా దగ్గరికి. వాళ్ళది చంగముల్ విలేజా ఏదో. అక్కడ ఒక ఉమర్ ఖాన్ అనే ఒక వ్యక్తి మా భూమిని కబ్జా చేసిండు. దాదాపు మా పక్కనే ఉన్న ఈ చాకలి, మంగలి, బీసీ కమ్యూనిటీలకు చెందిన అత్యంత పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఈ పరిగి నియోజకవర్గం చంగముల్ అన్న ఆ విలేజ్లో మా భూములు కబ్జా చేసిరు. మావి వికారాబాద్ పరిగి ఏరియాలో. సో మా మీదనే ఈసీ వస్తున్నది, మాకే రైతు బంధు పడుతున్నది, కానీ మేము ఆ భూములకు పోలేని సిచ్యువేషన్ ఉన్నది. సో ఇట్లాంటి రైతులు కానీ ప్రజలు కానీ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. దగ్గర 2670 ఫిర్యాదులు వచ్చినాయట ప్రజావానికి సంబంధించి. అంతేందుకండి, చిన్న పసిపిల్లలకు సంబంధించిన భూమి ఇక్కడ మనం చేసినాం కదా నర్సంపేట్ నియోజకవర్గంలో. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఆనాడు బీఆర్ఎస్లో ఉన్న అనుచరులు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టించారు కదా. తల్లేని పిల్లల భూమిని కబ్జా చేసిరు కదా. ఇట్లా ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్న ఇన్సిడెంట్ మాత్రమే, విషయాలు మాత్రమే. కంటికి కనబడమే కొన్ని కోకోలలో. ఇప్పుడు మీరు ఉక్కుపాదం మోపుతాం భూ కబ్జాల మీద అంటే మీరు ఫస్ట్ మోపండి. కేటీఆర్ బినామీ కంపెనీ ఫినిక్స్ అనే కంపెనీ చెరువులను చెరబట్టింది, హైదరాబాద్లో ఉన్న పెద్ద ఎత్తున భూములను కబ్జా చేసింది. చలో కానివ్వండి ఆ పని. అట్లాంటి వాటి మీద మీరు ఫస్ట్ ప్రయోగం చేయండి. హైదరాబాద్లో ఉన్న చెరువులేంది, వాటి సిచ్యువేషన్ ఏంటి, ఒక్కసారి సర్వే చేయించండి. అన్ని చెరువులు ఎక్కడెక్కడ ఏ చెరువు ఉన్నది, ఎక్కడెక్కడ ఏ చెరువులు సర్వేలు చేయించండి. మొత్తం వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఈ ఉక్కుపాదాలు ఇవన్నీ వినడానికి మాత్రమే అండి. ఇవి వినడానికి మాత్రమే. ఈ 2670లలో ఒక 100 అప్లికేషన్లను మీరు కంప్లీట్ చేయగలుగుతారా? భూ కబ్జాలపై రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ స్థలాలు కబ్జాలకు గురయ్యాయి, అందులో ప్రభుత్వానికి చెందిన స్థలాలు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి ఏవి, పోలీసులకు వచ్చిన కంప్లైంట్స్ ఏమిటి, రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న సమాచారం ఏమిటనే వివరాలను తెప్పించుకుంటున్నదట. ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కబ్జాలపై వస్తున్న ఫిర్యాదుల గురించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో భూ ఆక్రమణ, కబ్జాదారులపైన పోలీస్ కమిషనర్లు మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలిసింది. 3 కమిషనరేట్ల పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో యావరేజ్గా 9 భూ కబ్జా కేసులు నమోదైనట్టుగా గుర్తించారు. ప్రైమ్ ఏరియాల్లో భూ కబ్జాలకు లెక్క లేకుండా పోయింది. బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో పాటు ప్రభుత్వం, పోలీసుల దృష్టిలో ఉన్న వాటిపైన నివేదికను తయారు చేస్తున్నారు. మొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఇష్యూతో కబ్జాల వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరింత సీరియస్ గా తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఎవరెవరి అక్రమాలకు పాల్పడ్డారో ఆరా తీస్తున్నారు. అదే మల్లారెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. పేద ఎస్సీ, ఎస్టీ, గిరిజన, బీసీల భూములను కొల్లగొట్టిండు. మేడ్చల్ ఆ ప్రాంతంలో, జవహర్ నగర్, మేడ్చల్ అండ్ ఈ ఏరియాల్లో. చలో కానివ్వండి, లెక్క తీయండి. ఫస్ట్ ఆయనతోనే స్టార్ట్ చేయండి. తన ప్రభుత్వంలోనూ ఎవరైనా కబ్జా వ్యవహారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను ఆయన ఇస్తున్నారు. ఇదే దానం నాగేందర్, సికింద్రాబాద్ ఎంపీగా మీ పార్టీ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ బేగంపేటలో పేదల భూములు కొల్లగొట్టిండు, వాళ్ళని ఆ ప్రాంతంలో రానివ్వట్లేదని ఇదే మీ 2670 అప్లికేషన్లలో ప్రతిరోజు వాళ్ళు ప్రజావానికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ప్రతిరోజు, ఎవ్రీ డే. ఫస్ట్ 1 వీక్ వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏడా ప్రజాభవన్ ముందు. ఇప్పుడు ఆయన ఏడున్నాడు? కాంగ్రెస్లో ఉన్నాడు. చలో లెక్క తేల్చండి. ఆ బేగంపేటలో దానం నాగేందర్ కబ్జా చేసిన భూముల మీద. మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు కబ్జాలు చేసిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చినారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే, మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే వీటి మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. ప్రేమ్ సాగర్ రావు మాకు ఎక్కడ కాప్రా దగ్గర మా భూముల్లోకి మమ్మల్ని రానివ్వట్లేదు అని చాలా మంది సీనియర్ సిటిజన్స్ ప్రజావానికి వచ్చి కంప్లైంట్ చేసినారు. మీ దగ్గర ఉన్నది, మేము కూడా రిపోర్ట్ చేసినాం ఆ రోజున. చలో లెక్క తేల్చండి. ఆయన కబ్జా చేసిండని మేము అంటలేము, ఇంకా చేయలేదు అని మేము అంటలేం. మీరు తేల్చండి, వచ్చిన కంప్లైంట్ మీద తేల్చండి. ఫీల్డ్ సర్వే చేయించి తిరిగి బాధితులకు భూములు అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కబ్జా రాయిళ్లపైన పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో రెచ్చిపోయిన కబ్జాదారులు ఇప్పుడు ఎవరి హయాంలో రెచ్చిపోయారు? ఇల్లు బీఆర్ఎస్ హయాంలో రెచ్చిపోయారు.
ఎవరి ఆధ్వర్యంలో రెచ్చిపోయారు? ఆ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రెచ్చిపోయారు. ఆ ఎమ్మెల్యేల్లో 25 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తారని మీరు చెప్తున్నారు కదా, మరి ఎట్లా ఇది? ఏమైనా సింక్ అయిందా? ఏమైనా లైన్ కుదురుతున్నదా? మీరు ఏ కబ్జాదారులకి అండగా నిలబడ్డారో, ఏ కబ్జాదారులు అయితే ఎమ్మెల్యేలుగా వ్యవహరించినారో వాళ్ళనే మీరు తీసుకుంటామన్న తర్వాత ఇంకా మీకు మీ చర్యలు ఎక్కడివి, కథ వ్యవహారం ఎక్కడిది? ఇది పేపర్లో రాసుకోవడానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది, ఆహా ఓహో అని. కానీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీ చూస్తే వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. ఇది చదివితే మనకే ఇబ్బంది అనిపిస్తున్నది.